మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాహుకేతు గ్రహాలు అధిక ధనయోగాలు ఎప్పుడు ఇస్తారు, ఎలా? రాహువు కేతు గ్రహాలు ఛాయాగ్రహాలు, గుర్తుపెట్టుకోండి, ఛాయాగ్రహాలు ఇవి. ఓకే, ఇప్పుడు ఎక్కువ శాతం రాహుకేతువులు ధనయోగాలు ఇవ్వాలంటే మొదటిగా మనం తెలుసుకోవాల్సింది, రాహువు కేతువు నేరుగానే ధనయోగాలు ఇస్తారు, కానీ ఆ రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ రాస్యాధిపతి జన్మజాతక చక్రానికి లక్ష్మీ స్థానాలకి ఆధిపత్యం వహించినప్పుడు అధిక ధనయోగాలు ఉంటాయి వారి జీవితంలో. ఓకే, నెక్స్ట్ రాహుకేతువులు అట్లా ఉండి రాహు దశ 42 సంవత్సరాలకి మొదలైనప్పుడు, కేతు దశ 48 సంవత్సరాలకు మొదలైనప్పుడు మంచి యోగవంతమైన జాతకం. అట్లాగే రాహువు వృషభ రాశిలోని, కేతు వృశ్చిక రాశిలో జన్మించిగా ఉన్నవాళ్ళు కూడా శుభ ఫలితాలు అందుకుంటారు. ఎట్ ఏ టైము ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటారు, ఎంత వృషభంలో ఉన్నా వృశ్చికంలో ఉన్నా కూడా, ఆ గ్రహాలు మంచిగా ఉన్నా సరే. కానీ రాహువు కేతువు యొక్క రాశి అధిపతి జన్మజాతక చక్రంలో ఏ భావానికి ఆధిపత్యం వహించాడన్నది చాలా ముఖ్యమండి. అంటే లక్ష్మీ స్థానాలకు ఆధిపత్యం వచ్చిందా, కేంద్రాలకు ఆధిపత్యం వచ్చిందా? ధనయోగాలు అనేటప్పటికి లక్ష్మీ స్థానాలకే. అది ఆ గ్రహం రాహువు యొక్క రాశి అధిపతి, కేతు యొక్క రాశి అధిపతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహువు భూవాయువులోను, కేతువు అగ్ని జలరాశుల్లో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నప్పటికీ ఆ రాస్యాధిపతి మీ జన్మలగ్నానికి శుభుడయ్యి ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావకారకుడు ముఖ్యంగా లక్ష్మీ స్థానాలకు ఆధిపత్యం వహిస్తే అప్పుడు వరకు కష్టాలు పడిన వాళ్ళు రాహుదశ కేతు దశ వచ్చినప్పుడు ధనవంతులు అవుతారు. ఇంకపోతే రాహువు కేతువు ఉపచయ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తారని చెప్తాం. అంటే 3, 6, 10, 11 స్థానాలలో రాహుకేతువులు ఉన్నట్లయితే, ఇప్పుడు 3లో రాహు ఉంటే జన్మలగ్నం నుండి 9లో కేతు ఉంటారు. ఓకే, 6లో రాహు ఉంటే 12లో కేతు ఉంటారు, 10లో రాహు ఉంటే 4లో కేతు ఉంటారు, 4లో రాహు ఉంటే 10లో కేతు ఉంటారు. ఈ విధంగా అన్నమాట. కానీ 4లో కేతు ఉండి 10లో రాహు ఉన్న వాళ్ళకి బాగా జరుగుతుంది. అదేంటండి? 4 అంటే జన్మజాతక చక్రంలో చంద్రుడు కారక ప్లేసు, అక్కడ కేతు ఉన్నప్పుడు మంచి యోగం. రాహుకి బుధుడు మంచి ఫలితాలు ఇస్తారు, ఎందుకంటే బుధ కారక ప్లేస్లో రాహు 10లో ఉన్నప్పుడు. కేతువుకి చంద్రకారకాల్లో ఉంటుంది. ఇంకపోతే అధిక ధనయోగాలు ఎప్పుడు వస్తాయి అన్న వీడియో తీసుకుంటే, రాహువు కేతువు గోచార రీత్యా తిరుగుతూ ఉన్నప్పుడు, గోచార రీత్యా చూసుకున్నప్పుడు మీ జన్మజాతక చక్రంలో, గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతక చక్రంలో రాహు ఏ రాశిలో ఉన్నారు, కేతువు ఏ రాశిలో ఉన్నారు రాసి పెట్టుకోండి. రాహువు తులారాశిలో ఉన్నారనుకుందాం. ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడు మీ జన్మజాతక చక్రంలో ఎక్కడ ఉన్నారు, ఆ శుక్రుడి మీదకి రాహు గోచారంలో వచ్చినప్పుడు ఆ సమయంలో రాహు మహాదశ జరుగుతూ ఉంటే
అత్యంత కోటీశ్వర్లు, అత్యంత ధనవంతులు అయిపోతారు. మరి ఇది అందరికీ సాధ్యం అంటే అవ్వదు, కానీ కొన్ని జాతకాల్లో లింక్ ఏర్పడుతుంది. ఇప్పుడు కుంభరాశిలో రాహు సంచారం చేస్తున్నారు. ఓకే, మీ జన్మజాతక చక్రంలో కుంభరాశిలో రాహు ఉన్నాడు అనుకోండి, అంటే ఎవరు? శని భగవానుడు. అంటే ఆ శని భగవానుడి మీదకి రాహు వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. మరి ఇప్పుడు కుంభరాశిలో రాహు ఉన్నారు, మీ జన్మజాతక చక్రంలో కుంభరాశిలో రాహు ఉన్నారు, అంటే రాహు మీదకి రాహువే వచ్చాడు, కానీ శని మీదకి రాహు రాలేదు కదా. ఆయన మీనంలో ఉన్నారు, ఈయన రాహుల్లో ఉంది. ఇది ఇక్కడ వర్తించదు. ఎట్లా అనమాట అంటే, అదే జన్మజాతక చక్రంలో రాహు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతితో రాహు కలిసి ఉండి అక్కడికి రాహు వచ్చినప్పుడు అది మంచి ధనయోగాలు ఇస్తుంది. అది విరుద్ధ గ్రహమా, రాహుకి మిత్రగ్రహమా, అవన్నీ పక్కన పెట్టేయండి. రాహు రాశ్యాధిపతితో రాహు కలిసి ఉంటే ఆ స్థానంలోకి రాహు వస్తే మంచి ధనయోగాలు. కేతువుకు కూడా అంతే. ఇంకా జన్మజాతక చక్రంలో ఎప్పుడూ కూడా జాతక చక్రం చూస్తూనే ఎట్ ఏ టైం గోచారంలో ఏ ఏ గ్రహాలు కనెక్ట్ అవుతూ ఉంటాయని చూస్తాం కొన్ని పనులకి. అందుకే గురుడు సప్తమాన్ని వీక్షిస్తున్నాడు, సప్తమ స్థానం మీద, లేకపోతే సప్తమాధిపతి మీదకి వచ్చాడు గోచారంలో, ఆ టైంలో ఆ సప్తమాధిపతి దశ అంతర్దశలో కనెక్ట్ అయితే వివాహం అయిపోతుంది. అట్లాగే గృహానికైనా అంతే. మనం ఏ సమస్యకైతే చూస్తున్నాం, ఇల్లు కొనుక్కోవాలి, చతుర్థ స్థానం, చతుర్థ స్థానాధిపతి మీదకి గురు దృష్టి వచ్చిన, ఓకే, ఆ చతుర్థ స్థానాధిపతి మీద గురువు ఉన్న ఆ టైంలో ఆ చతుర్థ స్థానాధిపతి యొక్క దశ అంతర్దశ కనెక్ట్ అయితే 100% ఆ గృహం అనేది కొనుక్కుంటారు. ఇట్లాగా మన జన్మజాతక చక్రము పక్కనే గోచారం తిరుగుతున్న గ్రహాలు కనెక్షన్ చూసుకోవాలి. అప్పుడే చాలా మట్టుకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు అట్లాగే రాహుకేతువులు అధిక ధనయోగాలు ఎప్పుడు ఇస్తారు అంటే, మీ జాతక చక్రంలో రాహు ఏ రాశిలో ఉన్నారో రాయండి, కేతు ఏ రాశిలో ఉన్నారో రాయండి, రాశి ఆ రాశ్యాధిపతి ఎక్కడున్నారో రాయండి. ఆ రాశ్యాధిపతి మీదకి రాహు రాశ్యాధిపతి మీదకి రాహు వచ్చినా, కేతు రాశ్యాధిపతి మీదకి కేతు వచ్చిన ఆ టైంలో రాహుదశో కేతు దశో కనెక్ట్ అయితే ఇంకా మంచి ఫలితం. మాకు అలా కదండి, రాశ్యాధిపతి దశ జరుగుతుంది, అప్పుడు కూడా ఉంటాయి. మాకు అసలు దశే లేదండి, ఇట్లా వచ్చింది కానీ మాకు ఆ దశ లేనప్పుడు మీకు ఆ గ్రహం యొక్క ఏజ్ అయినా జరుగుతూ ఉండాలి. ఆ విధంగా శుక్రుడు అనుకో 30 అట్లా జరుగుతూ ఉంటే, 34 అట్లా జరుగుతుంటే మంచి ఫలితం. శుక్రుడు అంటే 30 కాదు, 26, 27 అట్లా జరుగుతూ ఉంటే మంచి ఫలితం. గురుడు 16 ఏళ్ళు జరుగుతుంది, మంచి ఫలితం. చంద్రుడు 22 ఏళ్ళు, 24, 22 నుంచి 24 ఇట్లా అనమాట. ఈ విధంగా మన ఏజ్ అయినా కనెక్ట్ అవ్వాలి. అయితే అధిక అందుకే ఇప్పటి వరకు మామూలుగా ఉన్నాడు వీడేంటి ఒక్కరోజు ఒక్క రాత్రిలోనే ధనవంతుడు అయిపోయాడు అంటారు కదా, అది ఈ విధంగానే రాహుకేతువులు ఇస్తారు. ఎందుకంటే రాహుకేతువులు మానవులకి ఊహించిన విధంగా వాళ్ళు ఎట్లా మనకి అందిస్తారో మనకు తెలియదండి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి ప్రతి గ్రహానికి రాశి ఉంది, రాహుకేతువులకి రాశి లేదు. రాహుకేతువుల నక్షత్రాలు మాత్రం ఉన్నాయి, ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ 3 కూడా వాయుతత్వ రాశిలోనే ఉన్నాయి, గమనించండి. ఈ 3 కూడా రాహు యొక్క మిత్ర రాశుల్లోనే రాహు నక్షత్రాలు ఉన్నాయి, అది కూడా గమనించండి. వేరే ఏ రాశుల్లో లేవు. మిథున రాశి బుధుడు రాహుకి మిత్రుడు, తులారాశి శుక్రుడు రాహుకి మిత్రుడు, కుంభరాశి మిత్రుడు శని భగవానుడు రాహుకి. ఆ రాశుల్లో మాత్రమే రాహు నక్షత్రాలు ఉన్నాయి. అట్లాగే కేతువుకు కూడా అగ్నితత్వపు రాశుల్లో మాత్రమే కేతు నక్షత్రాలు ఉన్నాయి, వేరే ఏ రాశిలో ఉండవు. అంటే వాయుతత్వం, అగ్నితత్వం ఎక్కువ రాహుకేతులు ఆక్యుపై చేశారు
ఆ రాశులు నుండి రాహుకేతువులు శుభ ఫలితాలు అందిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆ రాశుల నుంచి ఎక్కువ అందిస్తూ ఉంటారు. అయితే మరి ఇబ్బంది పెట్టిన క్షణాలు కూడా ఉంటాయి. అప్పుడు మన జన్మజాతక చక్రంలో ఏ దశ జరుగుతుందా, దశానాథుడు బాగుందా లేదా, ఇవన్నీ కనెక్షన్కి వెళ్ళాలి. జాతకం అనేది ఇట్లాగా గడులు చూసి గ్రహాలను చూసి చెప్పేది కాదండి. రెండవది, జాతకం చెప్పే వాళ్ళకు కూడా మీరు ఒక ప్రశ్న వేసినప్పుడు వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ స్థితిగతులు ఇవన్నీ కూడా చెప్పే వాళ్ళకు కూడా ఆ టైంకి బాగుండి సరైన ఒక్కొక్కసారి ఇట్లా చూడగానే ఏంటి ప్రాబ్లం అనేది అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి ఎంత చూసినా ఒక్కొక్కసారి అర్థం అవ్వదు. అది అవతల వాళ్ళ జాతకం ప్రాబ్లము ఏదో ఒకటి కావచ్చు. అందుకే ఒక్కొక్కసారి చెప్పినవి నిజం ఉంటాయి, ఒక్కొక్కసారి చెప్పినవి రాంగుగా కూడా ఉంటాయి. అందుచేత జాతకం అనేది జ్ఞానంతో ఆలోచించి చెప్పవలసిందండి. రెండు, టైం తీసుకుని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తారు, ఆ క్వశ్చన్ను చూసి మీ జాతకం చూసి ఆలోచించి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుందండి. క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టలేదు అంటే ఇక్కడ ఖాళీ లేకపోవడం అట్లాంటిదే తప్ప మరి ఏ విధంగా కాదు. రెండవది, ఏ రోజు పెట్టిన వీడియోకి ఆ రోజు దానికి సంబంధించిన క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ ఇవ్వగలను. ఇప్పుడు పాత వీడియోలు పెడితే నేను ఆ వీడియోలో ఏం పెట్టాను ఏంటి అన్నది నేను ఆ వీడియో చూసుకొని అప్పుడు మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందుచేత ఏ సమస్యకైనా ఒక క్వశ్చన్ పెట్టినప్పుడు మీ జన్మజాతక చక్రం దానితో పాటు గోచారం కనెక్ట్ చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇంత పెద్ద ప్రాసెస్. అట్లాగే మనకి ఎక్కువగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ధనం. అందుకే ధనం అనేది చాలా అవసరం అనే విషయం మీద ధనయోగాలు ఎక్కువ చేసి పెడుతూ ఉంటాను. 1, 2 ఆరోగ్యం, 3 మిగతావన్నీ కూడా. ఇంకపోతే రాహుకేతువులు ఎప్పుడూ కూడా చెడే ఇస్తారని అనుకోవద్దండి, మంచి కూడా చేస్తారు. కేతు మహర్దశలో కోటీశ్వర్లు, మరి ఇంకా చెప్పలేనంత కోటీశ్వర్లు అయ్యే జాతకాలు కూడా ఉంటాయి. అమ్మో రాహుదశ వచ్చింది, అమ్మో కేతు, అట్లా ఏం కాదు. ప్రతి గ్రహము వాళ్ళ అనుకూల పరిస్థితులు బట్టి వాళ్ళ జాతక చక్రం బట్టి నడుస్తుంది. జాతక చక్రం అనేది మనం పుట్టినప్పుడు ఏర్పడుతుందండి. ఆ ఏర్పడక ముందే మనకి పూర్వజన్మలో ఏమి చేసుకుని ఉన్నామో దాన్ని తీసుకునే వచ్చి ఇక్కడ జాతక చక్రం మనమే ఏర్పరచుకున్నట్లు. అందుచేత ప్రతి గ్రహము 9 గ్రహాలు మంచి చేస్తాయి. అట్లాగే పాపగ్రహాలు ధనయోగాలు ఇవ్వడంలో ముందుంటాయండి. అందుకే గోచారంలో మీ రాహు ఉన్న రాస్యాధిపతి మీదకి రాహు వచ్చినా, కేతు రాస్యాధిపతి కేతు వచ్చినా మంచి ధనయోగాలు ఉంటాయి. ఆ దశ అంతర్దశలో కూడా కనెక్ట్ అయితే ఇంకా మంచి యోగం ఉంటుంది. ఇంకా ఇప్పుడు రాహు కుంభరాశిలో ఉన్నారండి. నెక్స్ట్ డిసెంబర్లో మకర రాశిలోకి వస్తారు, భూతత్వంలోకి. ఆయన అంటే ఉపచయ స్థానమే. అదిని కుంభం ఉపచయమే, మకరం కూడా ఉపచయమే. ఎక్కడ ఉపచయం? కాలపురుషుని చక్రానికి ఉపచయ స్థానాలు ఈ 2. అంటే 10, 11 స్థానాలు. ఈ 10, 11 స్థానాల మీద వీళ్ళు రాహు సంచారం చేస్తున్నారు. కాబట్టి మీరు బాగా ఆలోచిస్తే 18 ఏళ్ళ తర్వాత కుంభరాశిలోకి వచ్చారు. ఇప్పుడు మొత్తం యుగం అంతా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఏఐ, ఎవరి నోటితో విన్నా ఏఐ. రాహు ఎప్పుడు కుంభరాశిలోకి వచ్చినా సరే కొత్త యుగాన్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టి, వ్యవహారంలో పెట్టి అన్ని లాభాలు, ధనయోగాలు పట్టాలంటే టైం పడుతుంది ఆ ప్రాసెస్. అంతే తప్ప రాహు ఇక్కడ ఉన్నాడు, ఇలా వచ్చి ఇలా అయిపోయింది, సాఫ్ట్వేర్ రంగం అంతా పాడైపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. అంటే రాహులాగా ఆలోచించి ముందుకు వెళ్ళిపోవాలి. ఇది మీ జన్మజాతక చక్రంలో గోచారాన్ని కనెక్ట్ చేసుకుని రాహుకేతువుల్ని చూసుకోండి అధిక ధనయోగాల కోసం. అందుకే చాలామందికి, కొంతమందికి
ధనం వస్తుంటుంది, కొంతమందికి రాదు. ఇదే కారణం. ఇంకా రాహు మీదకి రాహు వచ్చినా, కేతువు మీదకి కేతువు వచ్చినా, ఏ గ్రహం అయితే మనకి జన్మజాతక చక్రంలో ఒక రాశిలో ఉందో ఆ గ్రహం మీదకి ఆ గ్రహం వచ్చినప్పుడు మనం పుట్టినప్పుడు ఏదైతే మనం ఆ రోజు నుంచి ఆ ఫలితాలన్నీ తీసుకున్నాం అవే వస్తాయి మళ్ళీ. అంతేగాని కొత్తగా కానీ దశ కనెక్ట్ అయినప్పుడు ఆ భావం ఏమైంది, ఆ గ్రహం ఉన్నది, ఆ భావం నుంచి మంచి అందుకుంటున్నామో చెడు అందుకుంటున్నామో ఆ ఫలితాలు మళ్ళీ వస్తాయి. అందుకే అతి సింపుల్గా ఆలోచించి గ్రహాలు అసలు ఏ తత్వంలో ఉన్నాయి మనకి, అది రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శనులు రాహుకేతులు, వారికి ప్రతి గ్రహానికి ఒక్కొక్క తత్వభావం సెట్ అవుతుంది. ఇప్పుడు గురుడు ఉన్నారు, ఆయన జలరాశిలో ఉచ్చిపడతారు, అంటే జలరాశుల్లో గురుడు కంఫర్ట్ జోన్లో ఉంటారు. అగ్నిరాశి సొంత రాశి, అగ్నిరాశుల్లో కంఫర్ట్ జోన్లో ఉంటారు గురుడు ఎవరికైనా. కానీ అది తప్పి వేరే తత్వంలో ఉన్నప్పుడు ఆ గురుడు ఇచ్చే ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి. అది జన్మలగ్నానికి భావం అయ్యి శుభుడైనప్పటికీ కొంచెం ఫలితాలు తారుమారు ఉంటాయి. అందుచేత ఆ టైంలో ఇలా ఉన్నప్పుడు మనకి ఏ తత్వంలో ఉన్నారని చూసుకొని అక్కడ దాన్ని బట్టి ఆ గురుడికి పూజలు చేసుకోవడం అవన్నీ చేసుకుంటే గురుబలం పెరుగుతుంది. ఇప్పుడు అంతే, రాహుకేతువులు కుంభరాశిలోని, మకర రాశిలోని, వృషభంలోని, తులలోని, మిథునంలోని, కన్యలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. అట్లా ఉండి మీ జన్మజాతక చక్రంలో అది ఉపచయ స్థానం అయితే మరింత యోగదాయకంగా జీవితం ఉన్నట్లు. ఉపచయం అయిందండి, ఇప్పుడు ధనుర్లగ్న జాతకులు ధనస్సు మకరం కుంభంలో రాహు ఉండగా జన్మించారు. ఉపచయం అయిందండి కానీ కలిసి రాలేదు, మా పిల్లవాడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అంటే చిన్న ఏజ్లో వచ్చింది. ఇప్పుడు రాహు మీదకి రాహు కూడా వచ్చింది, మరింత ఉంటుంది. అలాగే ఆయన ఏ గ్రహాలను చూస్తూ ఉన్నారో ఆ గ్రహాలు ఏమైనా దృష్టి బాగున్నాయా లేవా ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. దాన్ని బట్టి అక్కడ చేంజెస్ వచ్చేస్తుంది. ఎంత రాహు కుంభంలో ఉన్నా మకరంలో ఉన్నా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అంటే రక్షింపబడతారు అట్లా ఉండడం వల్ల. కొంతమంది అధపాతాళంలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అది కనెక్షన్స్ బట్టి ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి.